హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళ కూడా నీరసం కూడా ఉంది, కానీ తప్పదు కదా ఇంట్లో పని అన్నాక. పిల్లలకైతే ఉదయాన్నే లేసి క్యారేజీ అన్నది పెట్టుకోవాలి కదండి, స్కూల్కి అయితే వెళ్తారు కదా. పిల్లలకి వచ్చి ఇంకోండి ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను. ఎగ్ కర్రీ అయితే ఉడుకుతుంది. రైస్ అయితే వండానండి, రైస్ కూడా క్యారేజీ పెట్టాలా. ఇప్పుడు బాక్స్ అయితే కట్టేయారండి. రైస్ అన్న కూర అయితే కూడా అయిపోయింది. బాక్స్ అయితే కడతాను. బాక్స్ కట్టాక చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఈ గిన్నెలు మొత్తం తోముకోవాలండి, గిన్నెలు తోముకోవాలా. అలాగే పిల్లలకి ఎగ్ కర్రీ అయితే వండాను కదా. మా డాడీ అయితే చేపలు అయితే తీసుకొచ్చారు. చేపలు కూడా చేసి చేపల కర్రీ కూడా వండాలండి. చూడండి, చేపలు చూసారా, చేపల కర్రీ కూడా వండాలి. అలాగే నాకు ఫీవర్ కదా, నాకు నీసు తినకూడదు కదండి. నేనైతే తోటకూర అయితే వండుకుంటాను, చూపిస్తాను. అది కూడా వీడియో అయితే తీస్తాను. చిన్నపిల్ల అయితే ఇంకో టిఫిన్ చేస్తుంది. పెద్ద అమ్మాయి కూడా టిఫిన్ చేసింది. వాటర్ అయితే పోసుకోమన్నాను, వాటర్ అయితే పోస్తుంది వాటర్ బాటిల్లో. వీళ్ళకైతే ఇప్పుడు జల్లు వేయాలి, జల్లు వేసి రెడీ చేయాలి. క్యారేజీ బాక్స్ ఒకటి కట్టాలి. మనం వాటర్ బాటిల్లో నీళ్ళైతే వేస్తుంది కదా. స్పూన్లు కూడా కర్చీఫ్లు పెట్టేసామ్మా. ఇంకోటి కర్రీస్ అయితే వేసేస్తున్నాను బాక్స్లోని. కర్రీ అయితే వేసేసాను, చెరుకు బాక్స్లో కర్రీ అయితే వేసేసాను. కర్రీ వేసి ఇప్పుడు రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకోటి ఇద్దరికైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఫోను స్టాండ్ పిల్లలకైతే జల్లు అయితే వేస్తున్నానండి. తప్పదు కదా, ఎంత నిర్భంగా ఉన్నా ఇంకా చేసుకోవడం ఇంట్లో పని అన్నాను. పిల్లలకైతే జల్లు వేస్తున్నాను. పిల్లలకి జల్లు వేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. చేపల కూర నాకా, నేను వండుకుని తింటానా అంటే. చేపల కూర ఉండాలి. ఇంకా తోటకూర వండాలా. గిన్నెలు బండెడు గిన్నెలు ఉన్నాయి, బండెడు గిన్నెలు కావాలా. ఇల్లు గుమ్మాలు తుడుచుకోవాలా. ఏంటండి మనకి ఈ పరిస్థితి అర్థం కావట్లేదండి. ఇంట్లో ఉంటే మాత్రం ఇంత పని చెయ్యాలా మనం, చెప్పండి. అర్థం కావట్లేదు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు, సాయం చేద్దామని లేదు. పొద్దున్న లేచి మీ పని నీకే సరిపోతుందే. పొద్దున్న వేసుకొచ్చేద్దాం మమ్మీకి అన్నది లేదు. పైకెత్తు. చెమటలు పోసుకొచ్చేస్తున్నాయి, అక్కడికి ఆడ చిరాకు వచ్చేస్తుంది. ఊపుకు ఉండలేదు, ఒంట్లో ఏమైనా చేసుకున్నారని. చేసుకోవడం తప్పలేదు. నోటికి కూడా ఏంటి ముద్ద ఎత్తలేదు నోటి. గిన్నె బెంగెట్టుకోవద్దు, నువ్వు వంట చేసుకో. తర్వాత చేసి చెయ్యి లేకుంటే ఉత్తగానే చేసుకుంటా. అవి చూస్తా అట్లా చూస్తా అలా ఉన్నా ఏం పర్లేదు. గట్టిగా ముక్కు తీసుకో నువ్వు. అదే జల్లు అయితే చిన్న అమ్మాయికి అయితే కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు పెద్ద అమ్మాయికి అయితే వేయాలి జల్లు. దామా అమ్మ జ్యూస్ తాగిద్దని చెప్పి ఉంటే మీరేమో. పెద్ద అమ్మాయికి అయితే వేస్తున్నాను జల్లు. పెట్టమ్మా, కిటికీలో ఉంటాయి చూడు కచ్చిపి. మా పెద్ద అమ్మాయికి కొద్దిగా ఉంటాయండి.
అబ్బా అబ్బా ఏం పెద్ద అమ్మాయికి అయితే జడ అయితే వేస్తున్నామండి. అక్కడే ఉండాలి, హాస్పిటల్ ఉండాలి పంపడానికి. పెద్ద అమ్మాయి జుట్టుకి ఏం ఆయిల్ ఎడుతున్నాను వీడియో తీసి పెట్టమన్నారండి. వీడియో కూడా తీసి పెడతాను. పెద్ద అమ్మాయి జుట్టుకి అదే మా జుట్టుకి ఏ ఆయిల్ వాడుతున్నాము. తల పైకి రాకుండా చూడు, వెనకలి ఉంటే చూడు అవి కూడా పెట్టి దాంట్లో కొద్ది జల్లి పెద్ద పాపకు కూడా జడ అయితే వేసేసానండి. ఒక జడ అయితే వేసాను, ఇంకో జడ అయితే వేయాలి. పక్కన మాకు కోడి ఉందండి. ఈ కోడి చూడండి ఎలా అరుపుతుంది, అంతమా అని అరుపుతుంది. నేను లైవ్ చేసి కూడా అరుపుతుంది, వీడియో తీసి కూడా అరుపుతుంది. ప్రతి దాంట్లోనే ఉంటుంది మా కూర అరుపు. ఒక జడ అయితే వేస్తానండి, ఇంకో జడ వేయాలి. తిరిగాలి కొబ్బరిని వేస్తాం. తర్వాత చెవులోకి వాటర్ అది వెళ్ళింది అనుకో అలాగ అనిపిస్తుంది. గుడ్డెట్టి తుడుచుకుని చెవులు శుభ్రంగా చెవులోని కొబ్బరిని వేసుకుంటే చెవులు ఏమన్నా నాని వచ్చేస్తుంది అన్నమాట. అదే చెవులోకి వాటర్ వెళ్తే అలా అనిపిస్తుంది. పెద్ద అమ్మాయికి కూడా కంప్లీట్ అండి జడలో. ఇంకోటి చేపలు అన్నాను కదా, ఉదయం వస్తే చేపలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి గొరసలు అంటారండి వీటిని, గొరసలు. ఈ గొరసలు అయితే చేసి మనం ఈగరైతే పెట్టుకుంటే బాగుంటాయి. అది ఆకలేసి ఇంకోటి ఇవైతే చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ఎలాగైతే చేస్తాను నేను. ఇంకోటి ఇది ఉందా చేస్తాను. ఇగో ఈ సైడ్ చేసుకుంటున్నాను. చేప అయితే చాలా గట్టిగా ఉంటుందండి, ముళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఈ గట్టిగా పట్టుకుని అయితే మనం కట్ చేయాలా. ఇలాక తోకలు కోసాక సైడ్లు కూడా కోసాక చేప ఎలాగంటే పులుసు ఉంటే పులుసు వచ్చేస్తుందండి మనకి. పులుసు చిన్న చిన్న పులుసు ఉంటుంది, పులుసు అయితే వచ్చేస్తాం. పులుసు ఇలా వచ్చేస్తుంది. పులుసు వచ్చేసాక మనం చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుని కడుక్కోవాలి. మనం చేపలు అయితే చేసేసాను కదా చూడండి. చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను. ఇలాగా కోసుకొని కడిగేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసుకోవాలని ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. చేపలు అయితే చేస్తాను కదండి. ఉల్లిపాయ మసాలా కూడా నూరేసుకున్నాను. ఉల్లిపాయ మసాలా నూరేసుకుని ఒక కూర అయితే తాలింపు పెడేస్తానండి. చేపలు అయితే చేసేసాను. ఇవన్నీ చేపలు అయితే చేసి కడిగేసాను కదా. చేపలు అయితే వండుతాను కూర. ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి అనుకుంటున్నారా? ఎవరు చేశారనుకుంటే మా హస్బెండ్ చేశారండి. పాపం నేను బాగా హెల్త్ బాగాలేదు కదా, అలాగని పాపం గిన్నెలు మొత్తం తోమేసి అప్పుడు లైన్కి అయితే వెళ్ళారండి. లైన్కి వెళ్ళేప్పుడు మనం కూర అయితే వండుకుందామని చేపల కూర
చేపల కూర వండుకోవడానికి అయితే అన్నం పెడుతున్నాను. చేపల కూర అయితే వండుతామండి. ఈ చేపలు ఈగురైతే ఉండాలని పులుసు కూడా కాదు, ఈగురైతే ఉంచుకోవాలి. ఇవి తల అయితే కాగిందండి. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ అయితే మనం మసాలా కదండి వేగేది, మసాలా వేగనాక కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఆయిల్ కాక ఆనియన్స్ మసాలా అయితే వేసేస్తాను. ఇది దీంట్లో పచ్చిమిర్చి కూడా నేను గిల్లేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా గిల్లుతుంది. పచ్చిమిర్చి కూడా గిల్లేసానండి. పచ్చిమిర్చి కూడా గిల్లేసి మసాలా అయితే వేసేస్తున్నాను. కొద్దిగా మసాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తర్వాత వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇప్పుడు వేస్తాం అనుకోండి, ఆనియన్స్ వేగినప్పుడు వేగదండి, అడిగడి వేస్తాం, మాడిపోద్ది. అందుకని మనం ఆనియన్స్ మసాలా వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. పిల్లలకైతే ఎగ్ వండాను కదండి, నాకు వచ్చి తోటకూర ఫ్రై అయితే చేసుకుంటానండి. తోటకూర ఫ్రై గుమ్మలు అయితే ఉడికి స్నానం చేసి ఇంకా అప్పుడు కూర్చొని తోటకూర ఫ్రై అయితే చేస్తాను. కూర అయితే తాగి పెట్టేసి చేపల కూర ఆలుగడ్డ ఓయ్ మంచిలేనా. ఎగురు కూర కాదండి, ఎగురు కూరలో మనం ఏమి వేసుకోం కాబట్టి మసాలా ఒకటి వేసుకుంటాం కాబట్టి దీంట్లో టమాటాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే టమాటా అయితే వేస్తున్నాను, రెండే కట్ చేసుకుని ఉప్పాడు చేసుకుంటున్నాను. టమాటా కదండి ఇప్పుడు పోద్దే, మనం ఎలా కోసి వచ్చినా టమాటా అయితే వేసుకోవచ్చు. ఎలా కోసి అయితే అడిగేసుకుంటున్నాను. నేనైతే నేను వేస్తున్నాను వేసుకోవచ్చు. టమాటా వేసాం కదా, టమాటా చూసారా మగ్గిపోయింది. టమాటా అయితే మగ్గింది. కొద్దిగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ముందుగా వేస్తే చెప్పాను కదండి అడిగేటి వేస్తుందని ఇప్పుడైతే వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, కాసేపు మగ్గనిద్దాం. కాసేపు వేగాక అప్పుడు ఉప్పు కారం అయితే వేస్తానండి. మసాలా అయితే వేగిపోయింది చూడండి. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. మసాలా బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి దీంట్లో మనం పసుపు కారం అన్నీ అయితే వేసుకున్నామండి. నేను నాకు సరిపడినంత అయితే వేస్తాను. మీరు కూడా సరిపడినంత వేసుకొని కారం తగ్గట్టే కదా వేసుకుంటారు. ఆడిచ్చిన కారం కదండి, ఎక్కువ కారం అయితే ఉంటుంది, అందుకని తగ్గించి అయితే వేసుకున్నానండి. మీరు సరిపడినంత వేసుకోండి. ఉప్పు సేపు మగ్గనిద్దామండి. ఉప్పు కారం వేసుకున్నాం. ఒకసేపు మగ్గనిచ్చి చేప ముక్కలు అయితే వేస్తాను. గట్టి మగ్గిందండి. ఇప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. చేప ముక్కలు అయితే వేసేసాను. చేప
ముక్కలు వేసాక కొంచెం పైకి ఇలా పెడితే మనకి చేప ముక్క కన్నా ఉప్పు కారం పడుతుందండి. మసాలా పెట్టాక కాసేపు ఉంచుకున్నాక అప్పుడు వాటర్ అయితే వేసుకోండి. అదేరా ఉప్పు కారం అయితే వేసాం కదా, ఉప్పు కారం మసాలా అయితే బాగా పట్టింది ముక్కలకి. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసారండి. వాటర్ అయితే వేసుకున్నాను. కొద్దిసేపు ఉడకలేదు కదా చేప ముక్కలు. ఇప్పుడు పక్కన వచ్చి మనం చారు అయితే పెడుతున్నానండి. చారు కావాలని తోటకూర ఫ్రై కూడా చేస్తాను కదా. తోటకూర ఫ్రై అండి, ఇది ఇగురు కూర కదా. ఇగురు కూరలోకి చారు అయితే ఉండాలండి కంపల్సరీ. దీంట్లో చింతపండు అయితే వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను. నేను చారు పెట్టి ఏదైనా ఉంటుంది, మీకు నచ్చితే ట్రై చేయండి. పసుపు, ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. చూపిస్తున్నాను. ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మనం తగినంత ఉప్పు అయితే వేసుకుంటాం. కొంచెం అంటే కొంచెం చిట్టుకుడు కారం, చిట్టుకుడు అంటే చిట్టుకుడే కారం అయితే వేసుకోవాలండి. తర్వాత మీరు పంచదార వేస్తారు తెలియదు కానీ నేనైతే కొంచెం పంచదార అయితే వేసుకుంటాను చారులో. అలాగే కొన్ని మెంతులు చూసారా, కొన్ని మెంతులు చారులోకి ఇవన్నీ అయితే వేసుకుంటాను నేను. అలాగే కొన్ని ధనియాలు అన్నీ నేతి వేసాను. ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఒకసేపు మరుగుతుంది. మరిగాక అప్పుడు చారు అయితే తాలింపు వేస్తానండి. కూర అయితే దగ్గరికి అయిపోయాక కట్టేస్తాను. ఇప్పుడు గుమ్మాలు అయితే తుడుచుకుందాం మనం. ఇల్లు అయితే ఇలా ఉంది. ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. ఇప్పుడు ఇంకా అలా మడతెట్టి అయితే అలా పడిచేసారు. ఇవైతే సాహిదా చూడు, తిరగచ్చు చూడు, చూడు ఉన్నాయో లేదా అయితే పెట్టాను. ఇప్పుడు గుమ్మం అయితే తుడుస్తానండి. గుమ్మం అయితే తుడుచుకొస్తాను. ఎక్కడికి వెళ్ళకో, వెళ్ళొచ్చే కిరణ్ గారు ఇంటికి వెళ్ళొచ్చు ఇక్కడే కాబట్టి. ఇంకోండి గుమ్మలు కూడా తుడుచుకుంటున్నాను. గుమ్మలు తుడిచేసాక కిచెన్ రూమ్ కూడా తుడిచేసానండి. కిచెన్ రూమ్ చిన్నది కదా, మాకు కొంచెం ఇరుగ్గా అయితే ఉంటుందండి. అందుకని చూపించలేదు వీడియో. బయట వరండా అయితే తుడుస్తున్నాను. వెళ్ళాక ఎంత పని ఉంటుందని, పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనం చేసుకునే పని ఎంత పని ఉంటుంది అంటారో. మీకు పని పాట లేదా? కూర్చున్నారా, వీడియోస్ చేస్తున్నారు, లైవ్ చేస్తున్నారు, మీకు పని పాట లేదా? మీ మొగులతో సంసారం చేస్తారా? మీ పిల్లల్ని చూసుకోరా? ముందర అవి చేసుకోండి, అప్పుడు వీడియోలు ఎద్దిగనురు అంటారా? కానీ ఎంత పని చేస్తాం మనకేం తెలుస్తుందండి. మన పని మనకే తెలుస్తుంది కదా. మన ఇంట్లో మన పని చేసుకోకపోతే వాళ్ళు వచ్చి చేస్తారేటండి. ప్రతి ఒక్కరు కామెంట్ మాత్రం అది పెట్టేస్తారు. బూత్ కామెంట్స్ పెడతారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. లేకపోతే వాళ్ళకేమో ఉందండి, మనతో ఎంతసేపు కామెంట్స్ పెట్టి ఏడిపిస్తామే కదా. ఎదటోడు బతికితే చూడలేరు కదా ఈ రోజుల్లో. ఎదటోడు ఏడుతుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారండి, పైకి రానిరు. అది మాత్రం కంపల్సరీ. మా హస్బెండ్ అయితే గిన్నెలు తోమారండి. కానీ మళ్ళీ వంట చేశాను కదా, వంట చేసిన గురించి చూడండి మళ్ళీ ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఈ గల్లు అయితే మనం తోమేసుకుందాం. ఓకేనా? ఉప్పు తెచ్చుకుని జాయిగా అయితే తోమేస్తాను. మాట్లాడలేకపోతున్నానండి, మాట్లాడుతుంటే ఆవేశం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫీవర్ కదా, ఫీవర్ గురించి చేసుకోలేక
పని కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను అనుకోండి, మాట్లాడి ఓపిక కూడా ఉంటుంది. నా మాట ఎలాగున్నా కానీ కొద్దిగా అంత అడ్జస్ట్ అయిపోయి నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ తప్పదు కదండి, మరి చేసుకోకపోతే మళ్ళీ అలాగే తగ్గిపోతుంది. సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు, సపోర్ట్ అయితే చేయండి. ఇవైతే తోమేసుకుని మనం కడిగేసుకుందాం. గిన్నె అయితే తోమేనండి, ఇప్పుడైతే కడిగేస్తున్నాను. తోమేసాను కదా, ఇప్పుడైతే కడిగేస్తున్నాను. కడిగేసి బార్లు ఎంచేసి అప్పుడైతే ఇంకా రైస్ వండాలండో, ఇంకా చాలా పని ఉంది. రైస్ వండాలండి, ఇంకా తోటకూర ఫ్రై చేయాలి. గిన్నె అయితే మనం క్లీన్ చేసుకున్నాం. సింక్లో గిన్నెలు అయిపోయి ఫ్రెండ్స్. చేపల కూర చూడండి ఎలా ఉడుగుతుందో. కూర్చుని దగ్గర కడితే చేపల కూర అయితే అయిపోయిందండి. ఇంకా చారు అయితే మరుగుతుంది పక్కన. చేపల కూర అయిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే కడిగేసి వేసేస్తాను. చేపల కూర అయిపోగానే రైస్ అయితే కడుగుతానండి. రైస్ అయితే వేస్తున్నానండి. రైస్ వేసి కడుగుతాను. రైస్ అయితే వేసాను, కడిగేసి పెట్టేస్తాను. రైస్ అయితే కడిగేసాను కదా, రైస్ కడిగేసి వాటర్ అయితే పట్టేస్తున్నాను. వాటర్ పట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. చారు అయితే మరుగుతుందండి. కూర అయితే అయిపోయింది. దింపేసి రైస్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు రైస్ అయితే పెట్టేసాను గ్యాస్ మీద. టిఫిన్ అయితే చేయలేదండి. ఉదయం టిఫిన్ బయట నుంచి వద్దనే సన్నాను. బాదం పాలు అయితే తెచ్చారు, బాదం పాలు అయితే తాగుతాను. బాదం పాలు తాగి అందులో క్యాపిస్కి అయితే కూర్చుని తింటానండి. సరిపోతే ఎక్కువసేపు నాకు ఇంకా వేడిగా అన్నం అయితే తినేస్తాను. ఈ రెండు అయితే తింటానండి. ఈ రెండు అయితే కోసుకున్నాం కదా, ఈ రెండు తింటాను. ఈ రెండు తినేసి అప్పుడైతే తోటకూర ఫ్రై చేయాలండి. రైస్ అయితే కడిగేసి పెట్టేసాను కదా, చారు కూడా పెట్టేసాను. ఈ రెండు తినేస్తాను. ఏమి తినాలనిపిస్తలేదండి. టిఫిన్ చేద్దానన్నా చేయాలనిపిస్తుంది, నోరు వేదలా ఉంటుంది. అందుకే ఇంకా ఆఫీస్ గౌడ్ పోసి బాదం పాలు వేసి యాప్లెస్గా తినేసాను. బాదం పాలు అయితే ఫ్రై చేసాను. ఇప్పుడు మనం వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తానన్నాం కదండి. తోటకూర ఫ్రై అయితే చేస్తాను. ఫ్రెష్ ఉల్లి తెచ్చారండి. తోటకూర ఫ్రై అయితే చేయమని మా హస్బెండ్ తోటకూర ఫ్రై అయితే చేస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర కదండి, చాలా ఫ్రెష్గా ఉంది కదా. తోటకూర అయితే ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఓకేనా? మీకు తోటకూర ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. నాకు చాలా ఇష్టం తోటకూర ఫ్రై అయితే చేసేద్దాం. వచ్చేయండి మరి ఇంకెంత లేటు వచ్చేసేయండి. తోటకూర వచ్చి కట్ అయితే తీసుకుంటున్నాను. కట్ అయితే ఇచ్చాను చూడండి. ఇవ్వండి కదండి, మనమైతే ఒరిజినల్గా పెట్టుకోవాలా. ఉట్టుతోటి ఇలా పెట్టుకోవడం వల్ల మనం కాళ్ళు అన్నది కట్ చేసుకుంటాం. కాళ్ళు కట్ చేసుకుని క్లీన్గా కూడా కడుక్కోవడానికి అయితే బాగుంటుంది. ఇలాగ చేసుకోవాలి మనం. చూసారా, ఇవన్నీ ఒరిజినల్గా పెట్టుకున్నాం కదా. ఇవి ఏం చేస్తామంటే ఇప్పుడు కట్ చేసేస్తాం. కట్ చేస్తాం చూడండి. కట్ చేసాక ఎంత నీట్గా ఉందో. ఇవి వచ్చేసి ప్లేట్లో కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా వేసి కట్టుకుంటాం కూడా సరిపోతుంది. చిన్న
చిన్న ఒక్క కట్ చేసుకోవాలి. తోటకూర కదా బాగా ఫ్రై అయితే అవ్వాలి. చూడండి ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి వచ్చి దీంట్లో అయితే వేసుకుంటున్నానండి కడుక్కోవడానికి. దీంట్లో అయితే వేసుకుంటున్నాను. దీంట్లో వేసుకుని కడుక్కోండి. తోటకూర అయితే కోసుకున్నాను కదా, ఇవ్వండి వాటర్లో వేసి అయితే బాగా కడిగేసుకోవాలి. ఎందుకంటారా దీనికి కొద్దిగా ఇసుక అన్నది ఉంటుంది కదండి, అందుకని బాగా మనం ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి. కడుక్కుంటే ఇసుక అన్నది బాగుంటుంది. ఫ్రెండ్స్ తోటకూర అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా, ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మనం తాలింపు వేసేద్దాం. ఓకేనా? ఎందుకంటే రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ వచ్చేసాక తోటకూర అయితే ఫ్రై చేద్దాం. తోటకూర ఫ్రై చేస్తున్నాం కదా, రైస్ అయితే వచ్చేసాను. రైస్ ఉడికిపోయింది. అలాగే తోటకూర ఫ్రై చూడండి, నేనైతే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ కూడా వేసుకున్నానండి తాలింపులకి అయితే. నేనైతే ఇవన్నీ అయితే వేసుకుంటాను తోటకూర ఫ్రైకి. ఇవి అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి అప్పుడు తోటకూర వేసుకుంటే మగ్గుతుందండి. బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ రాస్తే మనకి బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇవి వేగిపోయినాక నేను తోటకూర అయితే వేసేస్తాను. వేగిపోయినాయండి, తోటకూర అయితే వేస్తున్నాను. అంటే వేస్తాం కదండి, వేసాక కొద్దిసేపు అటు ఇటు తిప్పాక దీన్ని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనియాలా. తోటకూర చూసారా, మూత పెట్టాను, వచ్చేసరికి చూసారా ఎంత దగ్గర పడిపోయిందో. తోటకూర ఫ్రై అంటే ఇంకెలాగే ఉంటుంది, ఇంకా దగ్గర పడిపోద్ది. దీంట్లో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే కారం అయితే అక్కర్లేదండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి సరిపోద్ది. ఓకే అండి, చారు కూడా తాలింపు పెట్టాలి. చారు కూర చాలా మట్టికి మరిగింది. బాగా చారు అన్నది బాగా మరిగింది అనుకోండి, మనకి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. తాలింపు అయితే చారు ఇది కూడా ఫ్రై అయితే అయిపోయిందండి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే అయిపోద్ది. ఓకే అండి, ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.